నమస్తే, నేను ఇందు. మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ కాంబినేషన్లో అయితే భైరవ మూవీ రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించి మంచు మనోజ్ అండ్ విజయ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. సో మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ కాంబినేషన్లో భైరవ మూవీ అయితే రిలీజ్ కానుంది. సో మరి ఈ ఈవెంట్లో మంచు మనోజ్ అండ్ విజయ్ డైరెక్టర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు శివయ్య అనే డైలాగ్కి సంబంధించి. సో ఏమంటారు సార్ దీని గురించి? భైరవ విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్నటువంటి అతని 3వ చిత్రం. బెల్లంకొండ శ్రీను మెయిన్ క్యారెక్టర్, తర్వాత నారా రోహిత్ అండ్ మనోజ్ కూడా ఉన్నారు. వారికి ఈ మధ్య కాలంలో కొంచెం మల్టీ స్టార్ సినిమాగానే చెప్పుకోవచ్చు. ఒక అప్కమింగ్ అనేది మంచి సక్సెస్. ఆల్రెడీ 2 చిత్రాల్లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు 3వ చిత్రం మంచి హైప్ ఉంది, మార్కెటింగ్ ఉంది, అన్ని రకాల ఉంది. మొదట కూడా ఆయన మీద కాన్ఫిడెంట్ ఉంది. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పడం. కాంబినేషన్ కూడా మంచి కమర్షియల్ ఫార్ములాతో వస్తున్నాడు. బిజినెస్ అంటే ఒక రీమేక్ ఫిల్మ్ అంటే ఒక బయ్యర్లకు వాళ్ళకు ఒక క్యారెక్టర్, ప్రేక్షకులకి కాంబినేషన్, ఇట్లా ఏది చూసినా కూడా ఒక సేఫ్టీ ప్రాజెక్ట్ వస్తున్నాడు. సడన్ గా ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద విమర్శలు, రిలీజ్ కు ప్రాబ్లం అవుతుందా అన్న రేంజ్ లో ఇప్పుడు టాక్స్ వినపడతాం. ఏంటంటే నిన్నగాక మనం చూసాం లైలా చిత్రం రిలీజ్ అప్పుడు. లైలా చిత్రం మూవీ రిలీజ్ అప్పుడు కూడా పృథ్వీ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సెటైరికల్ గా చేయడం తోటి, పొలిటికల్ సెటైరికల్ చేయడం తోటి అది కాస్త అవతల పార్టీ గట్టు ఓపెన్ గా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళకి హర్ట్ అవ్వడం. ఇతరులకు కూడా కొంచెం అట్లా సినిమాలో చూడాలి, దీన్ని ఇట్లా ఎందుకు విమర్శించడం, బైకాట్ లైలా అని చెప్పేసి అప్పుడు హ్యాష్ ట్యాగ్ తో సహా సోషల్ మీడియాలో ట్విట్టర్ లాంటి దాంట్లో బైకాట్ హ్యాష్ ట్యాగ్ పెట్టేతో ఒక్కసారిగా సినిమా రిలీజ్ అవుతుందా కాదా. ఎందుకంటే నిర్మాత డబ్బులు పెట్టినాక సేల్ అవుట్ మెటీరియల్, అది అమ్ముకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు 2 రావాలి. అనవసర విషయాలు, అది పొలిటికల్ సినిమా అయితే కాదు. మన అంతకుముందు వంగవీటి ఇట్లాంటి చిత్రాలు చూస్తే అది పొలిటికల్ కంటెంట్ తో వచ్చింది. అది ఎట్లా ఏడ్చినా కూడా డబ్బులు పెట్టే ముందు తెలుసు, డబ్బులు తర్వాత అయినా తెలుస్తుంది. ఒక హెల్తీ లైలా అంటే ఫిబ్రవరి 14th ఒక లవర్స్ సినిమాగా వస్తుంది. అట్లాంటి సినిమాలు అట్లా ఆయన వ్యాఖ్యలు చేయడం తప్పని పరిస్థితులు వచ్చింది, అర్థమైపోయింది. సారీ చెప్తే కానీ రిలీజ్ లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవే రోజులు ఆ టాపిక్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ భైరవ చిత్రం ఫుల్ మాస్ కమర్షియల్ చిత్రం. సో మా ఫంక్షన్స్ చేశాడు, ఫ్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్స్, రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం వస్తుంది. నిన్న కాక మొన్న ఏలూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. దీంట్లో మనోజ్ కూడా క్యారెక్టర్ చేస్తున్నాడు. సరే, ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన బాధపడిన విషయం కానీ ఏది చూసినా నిజంగా చేశాడా, యాక్టింగ్ చేశాడా. ఎందుకంటే స్టేజ్ మీద తండ్రిని తలుచుకుని ఏడవడం కానీ, 9 సంవత్సరాలు అయింది అన్న నేను సినిమా రిలీజ్ మొన్నొచ్చుకోక. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం మంచు మనోజ్ ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఎంత ఇష్యూ అయిందో. చివరికి కూడా ఆయన సింపతి గెయిన్ చేసుకున్నాడా, బాధను చెప్పుకున్నాడా, ఆయన ఇష్టం. ఏంటంటే నాకు ఈవెన్స్ కారు కూడా లేదన్నా, కట్టుబట్టలతోనే బయటకు పంపించారు, కార్లు అవన్నీ లాకేసి ఒక రకంగా తన ఆ బాధను చెప్పుకుంటూనే ఉన్నాడు. ఒక రకంగా సింపతి గెయిన్ చేస్తున్నాడా, సెంటిమెంట్ ట్రోల్ చేస్తున్నాడా అని కూడా ఒక అనిపిస్తుంది. ఎందుకంటే శివయ్య మీద అనేసరికి శివయ్య రాబోయేటటువంటి భక్త కన్నప్ప చిత్రానికి సెటైర్ వేసాడు అని చెప్పి ఒక విమర్శలు వస్తా ఉన్నాయి. ఒక డైలాగ్ వాడారు ఆయన, శివయ్య అని పేరు పిలవంగానే రారు, మా డైరెక్టర్ గారి రూపంలో వస్తారు అంటూ కూడా ఒక డైలాగ్ వాడారు. ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజుల్లో మనం కొన్ని సామెతలు కూడా మాట్లాడలేకుండా, ఎందుకంటే ఎదుటి వాళ్ళు అట్ట అవుతున్నారు, మనోభావాలు దెబ్బతింటున్నాయి. సంవత్సరాలుగా యుగాలుగా మనం వాడుతున్న ప్రోవర్బ్స్ కూడా వాళ్ళని పొజిషన్ ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రతి కూడా తూకం వేసుకుని మాట్లాడాలని అంటుంటాను. సో అట్లా శివయ్య డైలాగ్ తోటి మనోజ్ మాట్లాడి మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని తండ్రిని తన విధేయత ప్రదర్శిస్తూనే అన్నని మా విష్ణు మీద సెటైర్ వేసాడు అని అంటున్నా. ఇది ఒక విమర్శ జరుగుతూ ఉంది. ఈ టైంలో తాను సినిమా డైరెక్టర్ విజయ్ వచ్చేసి ఒక వాక్య చేశాడు. సినిమా సందర్భంగా చేశాడా, సినిమా సబ్జెక్ట్ పరంగా చేశాడా, సమకాలీక రాజకీయ ప్రకారం చేశాడా, ఒక వాక్య అయితే అన్నాడు. అదేంటి అంటే మనకు భగవద్గీతలో ఉంటుంది సంభవామి యుగే యుగే అని. అధర్మం రాజ్యం వెళ్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు ఎప్పుడు వస్తుంటాడని చెప్పి సినిమాల్లో కూడా మనం సందర్భంగా వాడుతుంటాం. గత కాలంలో జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ పీరియడ్ని ఉద్దేశించి అధర్మం రాజ్యం వెళ్ళినప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చారనే ఉద్దేశంతో రావడం అనే వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ సేమ్ అప్పుడు లైలా చిత్రం విషయంలో ఏ విధంగా అయితే మనోభావాలు దెబ్బతిన్నాయను బైకాట్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ బైకాట్ భైరవ్ అని చెప్పేసి
కొంచెం చర్చలు జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా సినిమా వేదికను రాజకీయ వేదికలుగా మార్చుకోవడంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సినిమా అంటే ఇప్పుడు మన తెలుగు చిత్ర సీమలో, తెలుగే కాదు సౌత్లో ఎక్కువగా ఉంటుంది, సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితులు ఉన్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమా, రియల్ ఎస్టేట్, రాజకీయ మూడు కూడా వేరువేరుగా లేవు. ఇందులో ఉన్నారు, అందులో పోతున్నారు, అందులో ఉన్న వాళ్ళు ఇందులో పోతున్నారు. లింకప్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉన్నవాడు సినిమా తీస్తాడు, సినిమాలో ఉన్నా కూడా పొలిటికల్ గా ఎదగాలని చూస్తారు, పొలిటికల్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ సంపాదించుకుంటాడు, సినిమా తీయాలని ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాజకీయం భ్రష్టు పట్టిన ఈ తరుణంలో కొంచెం కమర్షియాలిటీ ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్స్, సినిమా పెట్టుబడి పెట్టి కోట్లలో పెట్టి ప్రొడ్యూసర్ వస్తున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుండేదని నా సలహా. సార్ ఇప్పుడు చూసుకుంటే నార్మల్ గా అంటే మీరు అన్నట్టు సమస్యలు కానివ్వండి, రాజకీయంగా కానీ మనుషుల పరంగా అందరికీ ఉంటాయి. అలాంటిది మీరు అన్నట్లు వేదిక పరంగా అది ప్రసంగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో మనం ఏ సామర్థ్యం కూడా మన తరాలుగా మన చిన్నప్పటి నుంచి విన్న, ఇంటి పక్క నుంచో తండ్రి నుంచో నైబర్హుడ్ నుంచో విన్న సామెతలు కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అవతల కులాల వాళ్ళు, అవతల మతాల వాళ్ళు, అవతల వర్గీయులు ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలియదు అసలు ఆ పదానికి మనం స్పష్టంగా అర్థం. మనం పని పాట లేని వాళ్ళు పిల్లికి తలకాయ కొరిగారు అనేది సామెత ఉంటుంది, కానీ అది మన అందరికీ తెలుసు, ఓకే వస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాంటి మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పుడు. ఇప్పుడు కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఇంతగా డెవలప్ అవుతున్నప్పుడు, మనం ఒక వేదిక మీద మాట్లాడే వీడియోలో రికార్డ్ అవుతున్నప్పుడు, అఫీషియల్ పోస్ట్లో ఉన్న వాళ్ళు, ఉన్నత హోదాలో ఉన్న వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రతి పదం తూకం వేసి మాట్లాడే రోజులు వచ్చాయి. అలాగే ఈ సినిమా ఈవెంట్లు కూడా నిన్ను నమ్మి 1 కోటి కాదు, సుమారు 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 40 కోట్లు ప్రాజెక్టు సినిమా పెట్టుతున్నప్పుడు నీ అన్మెచ్యూరిటీ వలన మెచ్యూరిటీ లేకపోవడం, లేదా నీకు కావాలని టార్గెట్గా. నిన్న పృథ్వీ అన్మెచ్యూరిటీగా మాట్లాడలే, కావాలనే మాట్లాడాడు. కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన కూడా సినిమాలో చిన్నపాటి క్యారెక్టర్, కానీ అక్కడ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు, హీరో విశ్వక్సేన్, లైలా చిత్ర విశ్వక్సేన్ హీరో కాదు, ఒక స్ట్రాటజిక్ ఫిల్మ్ అంటే ఒక అతను ప్రూవ్ చేసుకో, ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఇంకా ఒక క్రేజ్ పెట్టుకుని February 14th వస్తున్నాడు. సినిమాకి ఆయనకి ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్కి ఇంపార్టెంట్. మరి అనవసరంగా కదా అన్మెచ్యూరిటీగా వచ్చి మాట్లాడాడు కదా. ఆయన చేసిన పొలిటికల్ పార్టీ వేరు, మీటింగ్ వేరు. ఆయన మళ్ళీ కొన్నాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, కొన్నాళ్ళు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ కొన్నసారి అట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు. సో వాళ్ళ యొక్క బాధనేదో, వాళ్ళు పెట్టిన కోట్ల రూపాయల విలువేదో తెలవ కూడా అన్మెచ్యూర్గా మాట్లాడాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు అనుకోండి, ఎవరికి కావాలి క్షమాపణలు? మాట్లాడేటప్పుడు దగ్గర పెట్టి మాట్లాడాలి. అలాగే ఈ నిన్న మాట్లాడినటువంటి మనోజ్ అయినా సరే తన బాధ చెప్పుకుండొచ్చు, బాధ అని అనిపిస్తుంది, కానీ ఇతర వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా చూడాలి. ఇది తగదన్నట్టు కూడా విజయ్ కుమార్ గారు మాట్లాడిన దాన్ని బట్టి కూడా దానికి కూడా ఇప్పుడు పార్టీ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఈ డైరెక్టర్ కాదు, భవిష్యత్తులో ఇంకే చిత్రం నుంచి ఏ డైరెక్టర్ స్టేజ్ మీద మాట్లాడినా, ఏ హీరో మాట్లాడినా, ఏ ఆర్టిస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఒకవేళ ఆయన వ్యక్తిగత రాజకీయ పార్టీ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, సినిమా నీది కాదు, నువ్వు నిర్మాత, నీ ఇష్టం ఎట్లా అయినా మాట్లాడు. నీ వెనక నిన్ను నమ్మి కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆ నిర్మాతని నమ్మి కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, వాళ్ళకు ఒక 5 నుంచి 10 మంది ఫ్యామిలీస్ నిజంగా కొంతమంది ఉంటుంది, వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. కాబట్టి సినిమా వేదికల మీద మాట్లాడే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అట్లాంటి వాళ్ళని స్టేజ్ ఎక్కనియొద్దని నా ఉద్దేశం. సార్ ఇక్కడ మనం చూసుకుంటే అంటే 2 రకాలుగా ప్రజలు దీన్ని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఓ రకంగా మంచు మనోజ్ గారు అయితే ఎమోషనల్ అయ్యారు, తన బాధను కంట్రోల్ చేసుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఇలా చెప్తున్నారు. కొంతమంది చూసుకుంటే అంటే ఒక మూవీ రిలీజ్ పరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ అంటే ఏదైతే కట్టుబట్టల మీద నన్ను ఎలగొట్టేశారు, లేకపోతే నా కార్ లాగేశారు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? వాస్తవం అయితే మనం చూస్తుండే చిన్న డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా మన సినిమాలో జోక్స్ కూడా ఉంటాయి. మనం ఇట్టయినంగా ఇంటర్వ్యూలు చెప్పుకోవటానికి బాగుంటాయి, సెంటిమెంట్స్ బాగుంటాయి అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే ఇవి బాగానే ఉంటాయి, ప్రోమో కట్స్ చెప్పుకోవడానికో, ఆ క్రేజ్ లేవడానికో, లేకపోతే టీఆర్పీ రావడానికే. కానీ నిజంగా మాట్లాడుకొని ఏం సాధించాలని అంటే ఇప్పుడు నిన్న మనోజ్ మాట్లాడారు అంటే సింపతికి ఏం చేద్దాం అనుకున్నాడా, సింపతికి ఏం చేసి సినిమా మీద హిట్ తెచ్చుకుందాం అనుకుంటే ప్రేక్షకుని ఏడిపించి ఏదో ఉద్దేశంతో సినిమాకు ఆయన పేరు తెచ్చుకుందాం అనుకున్నాడా, ఏమనుకున్నాడు అనేది ఒక చర్చ. లేదు తనకు బాధ ఉంది కాబట్టి చెప్పుకోవడానికి వేదిక దొరికిందని తన బాధను చెప్పుకున్నాడని చెప్పుకోవాలా. సో ఏది చెప్పుకున్నా అలా చెప్పడం అనేది జరిగింది. చెప్తున్నప్పుడు ఆ శివయ్య అనే పదం
రాకుండా ఉంటే ఇంకా ఆయన మీద సింపతి ఉండేది. నిజంగా ఆయన మంచిగా మాట్లాడారు, సరే మంచి ఆయన మాట్లాడిందని బాధపడే వాళ్ళు బాధపడతారు, సర్లే ఆయన బాధ ఏదో ఆయన పడ్డాడు, ఆయన వదిలేసుకునే వాళ్ళు అంటే వదిలేసుకుంటారు. ఆయన ఒక మాట అయితే మళ్ళీ చెప్పుకొచ్చారు. అంటే ఆయన మోహన్ బాబు గారికే పుట్టారని చెప్పేసి ఎప్పటికీ చచ్చే వరకు కూడా ఆయన కొడుకుగానే ఉంటానంటూ కూడా ఆయన చాలాసార్లు అది వ్యాఖ్యానించారు. సో ఏమంటారు సార్ దాని గురించి? ఖచ్చితంగా అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవునన్నా కాదన్నా, రేపు పొద్దున చట్టం కాదన్నా నువ్వైతే మోహన్ బాబు కొడుకు కాకుండా పోవు. చట్టం కూడా కాదన్నది నా ఉద్దేశంలో చెప్తున్నాను, కాకుండా పోదు. అది కాదు కదా, అంత ప్రేమాభిమానులు ఉన్నవారు మీరు ఎందుకు డిస్ప్యూట్ లో ఉన్నారు, ఎందుకు ఇవన్నీ కూడా అడగాల్సి వస్తుంది. తండ్రే కదా, ఒక మాట పడవచ్చు, ఒక మాట వదులుకోవచ్చు, నెగోషియేట్ చేసుకోవచ్చు. మరి ఆయన పట్టుదల అంటే మీ పట్టుదల, మీ కుటుంబ సమస్య అది. మీది తప్ప ఆయన తప్ప అనేది మీ వ్యక్తిగతంగా, అది స్టేజ్కి అవసరం లేదు, ప్రేక్షకుడికి అవసరం లేని విషయం. సో కాబట్టి సెలబ్రిటీలు కాబట్టి టాపిక్ చేంజ్ మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఏదైనా సినిమా వేదిక మీద ఆయన సినిమా ఏదో ఆయన ఏం కష్టపడ్డాడు చెప్పుకుంటే బాగుండేది. సరే ఆయన ఏదో ఎమోషనల్ అయ్యాడు, ఆయనతో కూడా అంతవరకు బాగానే ఉంది. ఎక్కడైతే కన్నప్పకు డైలాగ్ కొట్టాడో, కన్నప్పకు కంపారిటివ్ గా సెటైర్ తగులుతుంది అనిపించినప్పుడే కొంచెం విమర్శలు ఇచ్చాల్సి వస్తుంది. అది ఇంటెన్షనల్ గానే టార్గెట్ చేసినప్పుడు టెక్నిక్ ప్లే చేసావా, చీప్ టెక్నిక్స్ సినిమా మీదనో, సినిమా హై పెంచుకోవడానికో, లేదా నీకు సింపతి గెయిన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నావా అని ఇట్లా అర్థం వస్తుంది. సరే ఏదన్నా ఆయన వరకు అలాగే ఉంటే బాగుండేది. ఆ శివయ్య ఆ కన్నప్పకు వెళ్లకుండా ఉండే బాగుండేది. విజయ్ డైరెక్టర్ మాట్లాడేందుకు కూడా రాజకీయాల ఉద్దేశంగా మాట్లాడకుండా తన సినిమా గురించి ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. ఓకే సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో